రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం శనివారంతో ముగిసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి సోమవారం పోలింగ్ జరగనుంది. ఇక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 2వ తారీఖున నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నిక కోసం విస్తృతంగా ప్రచారంలో నిర్వహించాయి. ప్రచార పర్వం ముగియడంతో పోలింగ్ ప్రక్రియపై పార్టీలు కసరత్తులు చేపట్టాయి. సోమవారం ఉదయంకి 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. వారి కోసం 12 జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు అధికారులు. ఇక ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 118, అతి తక్కువగా సిద్దిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారి ఎడమ చేతి మధ్య వేలుపై సిరా గుర్తు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. సాధారణంగా ఎడమ చేతి చూపుడు వేలుపై ఇండెబిలిటీ ఇంకు పూస్తారు. ఇక ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎడమ చేతి చూపుడు వేలుపై వేసిన గుర్తు ఇంకా చెరిగిపోనందున మధ్య వేలుపై గుర్తు వేయబోతున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఇక ఎన్నికల నిర్వహణ కోసం 1448 మంది సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నిక నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ప్రాతినిధ్య క్రమంలో ఎంచుకోవాల్సి ఉండటంతో ఈవీఎం యంత్రాలను ఉపయోగించడం లేదు. ఇక ఎన్నికల్లో నోటా గుర్తు ఉండదు. 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒక్కో ఓటరు బరిలో ఉన్న ఎంత మందికైనా ప్రాతినిధ్య క్రమంలో అంకెల ద్వారా ఓటు హక్కు వేసుకోవచ్చు. ఇక ఒకరికే లేదా ఎంతమందికి అభ్యర్థులకైనా నంబర్ల ద్వారా ఓటు వేయవచ్చు. ఇక జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం శనివారంతో ముగిసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి సోమవారం పోలింగ్ జరగనుంది. ఇక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇక ఎన్నిక కోసం విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ప్రచార పర్వం నిన్నటితో ముగియడంతో పోలింగ్ ప్రక్రియ పార్టీలు కసరత్తులు చేపట్టాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో 4,63,839 మంది పట్టభద్రుల ఓటర్లుగా నమోదయ్యారు. ఇక వారి కోసం 12 జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు అధికారులు. ఇక ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 118, అతి తక్కువగా సిద్దిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారి ఎడమ చేతి మధ్య వేలిపై సిరా గుర్తు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. సాధారణంగా ఎడమ చేతి చూపుడు వేలిపై ఇండెబుల్ ఇంకును పూస్తారు. ఇక ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎడమ చేతి చూపుడు వేలుపై వేసిన గుర్తు ఇంకా చెరిగిపోనందున మధ్య వేలుపై గుర్తు వేయబోతున్నట్లు ఎన్నికల సంఘం అధికారి తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 1448 మంది సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నిక నిర్వహించనున్నారు. అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాల్సి ఉండటంతో ఈవీఎం యంత్రాలు ఉపయోగించడం లేదు.
ఇక ఎన్నికల్లో నోటా గుర్తు ఉండదు. 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న ఒక్కో ఓటరు బరిలో ఉన్న ఎంతమందికైనా ప్రాతినిధ్య క్రమంలో అంకెల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఒకరికి లేదా ఎంతమంది అభ్యర్థులకైనా నంబర్ల ద్వారా ఓటు వేయవచ్చు. ఇక జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.